యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరైనా ఒక మనిషి పుట్టి బ్రతికి చనిపోవడానికి ముందుగా ఉన్నటువంటి మాట్లాడే మాటలను అత్యంత ప్రామాణిక సత్యముతో కూడిన మాటలుగా ఎంచుతారు. అయితే సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వేశ్వరుడైనటువంటి దేవుడు మరి తాను శిలువలో పలికినటువంటి 7 మాటలు పరిశుద్ధ గ్రంథములో, ఈ గ్రంథమంతటిలో అత్యంత ప్రాముఖ్యతను సంచరించుకున్నటువంటి విషయం. ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేయబడితే మధ్యాహ్నం 6 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు పలికినటువంటి ఆ కేవలం 7 మాటలు పరిశుద్ధ గ్రంథములో మరి మత్తయి గాస్పెల్ కానీ, మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, అలాగే లూకా సువార్త కానీ, యోహాను సువార్తలో కానీ వ్రాయబడిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీటిని నేను ప్రేమతో చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ రాసుకోండి, ప్రతి ఒక్కరూ వినండి, ప్రతి ఒక్కరూ కంఠస్థం చేయండి. ఒక గుడ్ ఫ్రైడే రోజున మాత్రమే వీటిని గురించి ఆలోచన చేయడం కాదు, ప్రతి దినము కూడా వీటిని జ్ఞాపకం చేయాలని, ప్రేమతో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా వ్రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం, లూకా వ్రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 33 నుండి నేను చదువుతున్నాను. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరి ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుండిరి. అధికారులు వీడి ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడలా తన్ను తాను రక్షించుకును అని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకని ఇచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకునమని ఆయన అపహాసించిరి. ఇతడు యూదుల రాజు అని పై విలాసమును ఆయనకు పైగా వ్రాయబడిను. ప్రభునందు ప్రియులారా, దైవవాక్యాన్ని మనం మొదలు పెడుతున్నాం. ఈ సందర్భంలో యేసు ప్రభు శిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను అనే మాట మనం చూస్తున్నాం. ఇది ఎక్కడ పలికిన మాట? యేసు ప్రభు శిలువలో పలికినటువంటి మాట. ఎప్పుడు పలికిన మాట? తన కుడివైపున ఒకరిని, తన ఎడమ వైపున ఒకరిని, నేరస్తులు వారి మధ్యలో యేసు ప్రభును సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ నేరస్తులు ఏంటంటే, వారు నేరములు చేసి పట్టబడ్డారు. కానీ యేసు ప్రభు ఏ నేరం చేయలేదు. ఏ నేరము చేయనటువంటి యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. మరి ఎక్కడ సిలువ వేయబడ్డాడంటే వారి మధ్యలో సిలువ వేయబడ్డాడు. దాన్ని అంతటిని చూస్తే ఆయన కూడా అక్రమకారుల్లో, నేరస్తులలో ఒకడుగా
ఎంచబడినట్లుగా, ఆయన సిలువ వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సిలువ వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి యేసు ప్రభు పలికినటువంటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాట చూస్తున్నాం. ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఆదరణ పొందినటువంటి మాటల్లో, యేసుప్రభు మాటల్లో ఇది మొట్టమొదటిది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. దూషించినారు, అపహసించినారు, పరిహసించినారు, గడ్డం పెరిగివేసినారు, ముఖం పైన ఉంచారు. ఆయన ప్రేతోరాన్ని మన అధికార మందిరంలో ఆయన వస్త్రములను తీసివేసి మరి ఆయన్ను ఒక్కటి దక్క 40 దెబ్బలు కొట్టి, మరి వెనక నుండి తన్ని, ముందు నుండి నిన్నెవరు కొట్టారు, నిన్నెవరు హింసించారు, నిన్నెవరు దూషించారు, నీతో ఎవరు పరిహసించారు, నిన్నెవరు హేళన చేశారు అనేటువంటి నీవు వారిని గురించి ప్రవచించు అని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మరి అలాంటి వ్యక్తులను యేసు ప్రభు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. నేను స్పష్టంగా ఎరిగి నాతో పాటు, నా తల్లితో పాటు, నా తండ్రితో పాటు, నా కుమారునితో పాటు, నా కూతురుతో పాటు, నాకు కలిగిన కుటుంబంతో పాటు చెప్తున్నాను, ఇంతవరకు నేను చూసిన అనేకులను చూస్తున్నాను. నాతో పాటు చెప్తున్నాను, కంప్లీట్గా ఎవరైనా క్షమించారా అంటే, నేను స్పష్టంగా వేదిక నుండి చెప్పేటువంటి మాట, ఇప్పటి వరకు నేను చూసినప్పటి నుండి ఏ ఒక్కరిని క్షమించలేదండి. క్షమాపణ అంటే ఏంటంటే మరిచిపోవుట. చాలాసార్లు నాకు శక్తి లేక కాదు, నాకు బలం లేక కాదు, నాకు జ్ఞానం లేక కాదు, యేసు ప్రభు అన్నాడు కనుక నేను నిన్ను ఇడిచిపెట్టినా అంటాం. అట్లంటే మనం క్షమించినట్టు కాదు కదా. మీ నాయన, మీ అమ్మ, మీ కుటుంబం మంచిది కనుక నువ్వు బ్రతికిపోయినావు, నేను ఇడిచిపెట్టిన అంటారు. అది కూడా క్షమాపణ కాదు కదా. నా భార్య, నా తల్లిదండ్రులు నన్ను పట్టుకొని బతిలాడింది కనుక నేను ఇడిచిపెట్టిన అంటారు. అది కూడా క్షమాపణ కాదు కదా. నేను ఉన్నటువంటి సిచ్యువేషన్లో నా పరిస్థితులు బాగలేవు కనుక నేను నిన్ను ఎదిరించలేదు, నేను క్షమించనంటాం. అది కూడా క్షమాపణ కాదు. తర్వాత నేను ఒక్కప్పుడు ఎట్లుంటినో తెలుసా, ఇప్పుడు అట్లున్నట్టయితే నీ సంగతి చూసుకుంటుంది, కానీ నేను ప్రభువు నమ్మినాను కనుక నేను నిన్ను క్షమించినాను అంటాం. ఇది కూడా ఏది కాదు చెప్పండి, క్షమాపణ కాదు. క్షమాపణ అంటే ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జ్ఞాపకం చేసుకోకుండా మరిచిపోయేటువంటిది ఏంటి చెప్పండి, క్షమాపణ. ఎందుకనో ఈ దౌర్భాగ్యపు స్థితిలో చూస్తున్నాను, ఏ ఒక్క వ్యక్తి నేటి వరకు నాతో, నా భార్యతో, నా తల్లితో, నా తండ్రితో, అదే సమయంలో నా కుమారునితో, నా కలిగిన పరివారంతో, నా కుటుంబాన్ని అంపైరింగ్గా కంప్లీట్గా ఏర్పాటు చేసుకొని చెప్తున్నాను, ఎప్పుడు ఇప్పటి వరకు ఒక వ్యక్తిని ఇతరులు వారితో కలిసి నేను మరే ఇతరులు క్షమించినట్లుగా నేను ఎక్కడ ఇప్పటి వరకు చూడలేదండి. నా బాధలు చెప్పుకుంటే ఎన్నెన్ని ఉండే ఆ దినాల్లా అంటాం. తర్వాత ఆ క్షమాపణ ఏంటంటే తెలుసా, నాకు ఇంత నష్టం చేసిండ్రు, ఆ ఇల్లు నాశనం అయింది అని చెప్తారండి. ఇది ఎట్లా క్షమాపణ అవుతుంది? మళ్ళీ వినండి, మంచిగా రండి. నాకు ఇంత నష్టం చేసిండ్రు, నాకు ఇంత బాధ చేసిండ్రు, నాకు ఇన్ని కష్టాలు పెట్టిండ్రు, వాళ్ళు ఇప్పుడు ఎట్టెట్టు అనుభవిస్తున్నారో తెలుసా
నా కళ్ళల్లో కనబడుతుంది అని అంటారు చూడండి, ఇది కూడా ఏం కాదు చెప్పండి. ఇది ఎట్లా క్షమాపణగా? ఇది అసలు క్షమాపణనే కాదు. క్షమాపణ అనేది ఇక్కడ ఉంది. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని ఏం చేయమన్నాడు చెప్పండి? క్షమించుము అన్నాడు. ఇప్పుడు పైన దాదాపు 5 నిమిషాలు నేను క్షమాపణ గురించి చెప్పినాను. నేను చెప్పిన ఏ మాట కూడా వింటున్నారా? అది క్షమాపణతో కూడినది కాదండి. క్షమాపణ అంటే ఏంటంటే ఎప్పుడు జరిగిందో ఏం జరిగిందో నాకే అసలు తెలియదు. మీరు జ్ఞాపకం చేసినా నాకు అసలు జ్ఞాపకం లేదు అనేది ఏంటి చెప్పండి? క్షమాపణ. క్రైస్తవులు ఒక భయంకరమైనటువంటి యేసు ప్రభువును అడ్డం పెట్టుకొని క్షమాపణ అనే ఒక నాటకంతో విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులను పైకి తీసుకొని రావడానికి నాతో పాటు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వేదిక మీద ఉన్నటువంటి నాది తప్పు, వినేవారందరిది తప్పు. అలాగూ చేయక ఉండడం మంచిది. పరలోక రాజ్యములో ఒక బిషప్ గారు పరలోక రాజ్యానికి వెళుతుంటుండగా ఎదురుగా నరకం ఉందట. బిషప్ గారు అందులో కనిపించారట సామాన్యమైన విశ్వాసికి. ఏమయ్యా, నువ్వు బాగా వాక్యం బోధించినావు, అనేకులను రక్షించినావు, బాప్తిసాలు ఇచ్చినావు, ప్రభురాత్రి భోజనమును అందించినావు, అనేకుల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినావు, నువ్వెట్లా నరకంకి వచ్చినావు అంటే ఆయన అన్నట, నేను ఇంకా నయం, నా వెనక పోపు కూడా ఉన్నాడు. ఎవరున్నారు? నా వెనక పోపు కూడా ఉన్నాడు అన్నట. నువ్వు నన్నే ఆలోచన చేస్తున్నావు. అరే విశ్వాసి, నువ్వు వచ్చినావు, నీకు బోధించిన నేను వచ్చినా, నాకు బోధించిన పోపు గారు కూడా వచ్చిర్రు అన్నాడట. ప్రభునందు ప్రియులారా, వాక్యం అనేదాన్ని ఒక ఆయన నాతో ఏమని తెలుసండి, 5 నిమిషాలు నేను వాక్యాన్ని పక్కకు పెడితే ఆటాడిస్తా అన్నాడండి. ఎన్ని నిమిషాలు? ఒకసారి చెప్పండి. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. దేన్ని పక్కకు పెడితే? వాక్యాన్ని పక్కకు పెడితే ఏం ఆడిస్తావు? ఆట ఆడిస్తావు. ఇది కూడా ఏం కాదు చెప్పండి, మీరే చెప్పండి ఇక నోటితో. ఇదేం కాదు, క్షమాపణ కాదు. అసలు నేను ఈ పైన చెప్పిన ఏది కూడా నాతో పాటు చెప్తున్నది క్షమాపణ కాదు. ఇది ఒక నటనతో కూడినటువంటి భక్తి జీవితం అండి. ఏనాడికైనా ప్రభునందు పిల్ల నాలోనైనా మనలోనైనా రంగు వెలిసిపోతుందండి. రంగు ఏమైతే చెప్పండి, వెలిసిపోతుంది. ఇప్పుడు వెలిసిపోతున్నాయో లేదో కానీ పూర్వము 8 మీటర్ల చీరను ఇప్పుడు అందరూ చిన్నవి కడుతున్నారు కానీ 8 మీటర్ల చీరను కాటన్ నీళ్ళల్లో తీసినప్పుడల్లా ఏమైపోతుండే చెప్పండి? ఏమైతుండే చెప్పండి? రంగు వెలిసిపోతుండే. ప్రభునందు ప్రియులారా, క్షమాపణ అనేది బైబిల్లో అత్యధికమైనటువంటి విలువను సంతరించుకున్నటువంటి పదం ఏదైతే ఉన్నదో అని అంటే అదేంటి చెప్పండి? క్షమాపణ. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను. మనల్ని ఇతరులు బాధపరిస్తే అప్పుడు మనం అనుభవించిన శ్రమలన్నీ తలంచుకొని ఏడ్చి, మనల్ని ఇతరులు బాధపరిస్తే మనం అనుభవించిన శ్రమలన్నీ కలిపి మనం ఏడ్చి, ఇన్ని బాధలు పడ్డాని ఇతరులను చెప్పుకొని వాళ్ళని ఏడిపించుడు కూడా ఏం కాదు. నన్ను వీళ్ళందరూ కలిసి ఏడిపించి ఆ దినాలను తలంచుకుంటే అని ఏడ్చి నీ సీరకు ఇది అదే సీరను వాళ్ళ ముక్కును బట్టి ఇటిగ్గి వీళ్ళు కొంచెం మనమందరం కలిసి ఏడిచేది కూడా ఏం కాదు చెప్పండి? గట్టిగా చెప్పరా? ఏం కాదు చెప్పండి? క్షమాపణనే కాదు అది. క్షమాపణ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ క్షమాపణ? అపలాజీ. క్షమాపణ అంటే ఏంటో తెలుసండి? నాకు గతించినవి కానీ ఇంకా ముందటి కానీ ఏవి జ్ఞాపకం లేవు, అదండి క్షమాపణ. డెఫినేషన్. అసలు క్షమాపణకు మించిన జీవితమే లేదండి. కొందరు అంటారు,
30 ఏళ్ళ నుంచి ఆ లాకెట్లో నేనేం పెట్టలేదంటారు చెప్పండి? ఏంటి ఇది? ఏం కాదు, ఇది కూడా ఏం కాదు చెప్పండి. అసలు క్షమాపణ ఇవేవి కాదు. ఏంటో తెలుసా అండి? క్షమాపణ కాదు. అసలు క్షమాపణకు ఒకసారి ఒక రెడ్ బుక్, ఒక వైట్ బుక్ తీసుకొని నేను ఎక్కడెక్కడ క్షమించనంటే, నా పుస్తకం మొత్తంలో నాకు వచ్చేదంటే గుండు 0. నేను ఇంతవరకు ఎవరిని ఏం చేయలేదు చెప్పండి? ఇంతవరకు నేను ఎవరిని ఏం చేయలేదు, క్షమించలేదు. క్షమించుడంటే ఎదుటి వ్యక్తి ప్రయోజనాన్ని కోరుట. నష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు కనుక చూడండి, అది క్షమాపణ అండి. ఇంకా ఈ క్షమాపణ కొరకు ఇంకే మాటలు ఉన్నాయో కూడా నాకు తెలియదండి. క్షమాపణ యేసు ప్రభు ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని ఏం చేయి, క్షమించు అన్నాడండి. యేసు ప్రభులో 2 స్పష్టంగా ఉంది. హీ ఈజ్ లవ్స్ వన్ అండ్ ఆల్. ఫర్గివ్ కూడా ఎందరిని చెప్పండి? అందరినీ. అందరినీ ప్రేమిస్తాడు. అందరిని ఏం చేస్తాడు చెప్పండి? అసలు యూదా ఇస్కరియోతు ఆయన అప్పగించడానికి వస్తే యేసుప్రభు చెలి కాడా, చెలి స్నేహితుడా, చెలికాడా, నువ్వు చేసేది త్వరగా చేయు అన్నాడండి. అందరు అప్పగించేది ఉంటే నేనా అని ప్రభువా ఇస్కరియోతు అన్నప్పుడు నీవు అన్నట్టే అన్నాడండి. ఆయన గురించి యేసుప్రభు బాధపడుతున్నాడు. అట్టి మనుషుడు భూమి మీద పుట్టకుండుట మేలు అన్నాడండి. నాతో నన్ను అప్పగించేవాడు నా హితుడు, నా విహితుడు. కీర్తన, నన్ను అప్పగించేవాడు నా విహితుడు. మనం ఇష్టమైన ఇష్టగోష్ఠి చేసిన వారం, ఏకపానం చేసిన వారం అన్నాడండి. ప్రభునందు ప్రియులారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని ఏం చేయమన్నాడు చెప్పండి? క్షమించుము, వీరిని క్షమించుము అన్నాడు. ఎంత చక్కటి మాట అండి. ఒక చిన్న మాట చెప్పి నేను ఇంకో పదానికి వెళ్తాను. ఇప్పటి వరకు అందరు వింటున్నారు, అందరికి చెవులున్నాయి, చెవిగలవాడు వినును కాక. ఇప్పటి వరకు ఆ వ్యక్తిని క్షమించు ప్రభువా, నీ జీవగ్రంథములో ఆయన పేరు కూడా ఆమె పేరు కూడా ఉండాలి ప్రభువా అని నాతో పాటు ఇప్పటి వరకు ఎవరైనా ప్రార్థన చేసినామా? నా పేరు ఉన్న పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు ప్రభువా, ఆ పేరు మాత్రం జీవగ్రంథంలో ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే నరకానికి వెళ్ళొద్దు ప్రభువా అని ఇప్పటి వరకు నాతో పాటు మనందరం ఒక్కరోజు ఎప్పుడైనా ప్రార్థన చేసినామా? ఒకసారి 2 చేతులు ఎత్తి ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం. ఏంటంటే ఇప్పటి వరకు మనకి ఏ గుణం లేదు చెప్పండి? క్షమించే గుణం లేదు. ఒక ఆయన మేడిపిల్లి ఒక ఆయన అన్నాడు, నన్ను గంట సేపు కర్రలతో కొట్టిండ్రు, నన్ను కొట్టిన వాళ్ళందరూ చనిపోయిన ప్రేమానందం అన్నాడండి. నాకు తాత ఇద్దరు గంట సేపు కర్రలతో కొట్టిండ్రు, అరణ్యముకి తీసుకుపోయి 2 చేతులు ఇట్లా కట్టి 2 కాళ్ళని ఇట్లా కట్టి గంట సేపు కొట్టిన ఆయన బతికిండండి. ఆయనకు 4 నెలలు నేను సర్వీస్ చేసినాను. ఆయన నాతో ఏమన్నాడంటే, నన్ను కొట్టిన వాళ్ళందరూ చనిపోయినారు అని చెప్పి ఏమన్నాడు తెలుసా? నేను గుడికోను కానీ ఆ రోజు గుడికి నన్ను వాగ్దానం తీసుకుంటే, నిన్ను పగబట్టు వారిని నువ్వు వెతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోదు అనే వాక్యం వచ్చినది నా జీవితంలో నెరవేరింది అన్నాడండి. నీ మీద పగబట్టిన వారిని నువ్వు వెతుకుతూ కానీ వారిని నువ్వు కనుగొనకుందు అని వాక్యం వచ్చింది. నిజం ప్రేమానందం, ఆ వాక్యం నాలో ఏమైందన్నాడు? నెరవేరింది. అబ్బా, వాక్యాన్ని కూడా నెరవేర్చుకుంటున్నారండి. అబ్బా, ఏం మళ్ళీ ఆయన ఏమన్నాడు తెలుసా? నా జీవితంలో ఏనాడు గుడికి రాను. అయిన గుడికి రాని వ్యక్తి నాతో అన్న మాట ఏంటంటే, ఆ వాక్యం నా జీవితంలో ఏమైందన్నట్టు చెప్పండి?
నెరవేరు. ఎందుకు నెరవేరుడు? ఇంకొక ఆయన అన్నాడు, నిన్ను పగబట్టేవారు అవమానభరితులగుదురని రాయబడింది. ఏంటిది చెప్పండి? నిన్ను పగబట్టేవారు ఏం భరితులగుదురు? అవమానభరితులు. ఇవేవి క్షమాపణతో కూడినటువంటివి కావు. రెండవ విషయము చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి, వీటి తర్వాత ఉన్నటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఇదే 23వ అధ్యాయంలో 39 నుండి 43 వచనాలు. వేలాడ వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఇంతవరకు వీళ్ళిద్దరూ యేసు ప్రభును దూషించినారండి. ఏం చేశారు? ఏం చేశారు చెప్పండి? ఎప్పుడన్నా యేసుప్రభువు వీళ్ళూరు యేసుప్రభు ఊరు ఒకటేనా? కాదు. యేసుప్రభు వీళ్ళు జైల్లో వేయబడినప్పుడు యేసుప్రభును భద్రపరిచిన గది వారి పక్కపొంటి ఉందా? కాదు. ఆ గంట వరకు కూడా యేసుప్రభు ఎవరో వీరికి తెలియదు, యేసుప్రభు వారిని చూడలేదు శరీరరీతిగా. అందరూ వస్తుంటే అబ్బా ఈయన ప్రభువా, వాళ్ళు ఏం కోరుకున్నారంటే, నువ్వు నిజంగా యేసుప్రభు అట కదా, మైమలి ఎత్తవట కదా, నువ్వు తప్పించుకో, మమ్మలను కూడా ఏం చేయి, తప్పి. యేసుప్రభు ఏం చెప్పకపోతే, నీవు దేవునివా, నీకు మంచిగానే శిక్ష అవుతుంది, వాళ్ళు కరెక్టే ఇస్తున్నారని దూషించారండి. ఇద్దరు దూషించారు. అయితే ఎందుకనో ఒక వ్యక్తికి అందులో అనిపించింది, అరే నేను చేసిన దోషం, నేను చేసిన పాపం, నేను చేసిన అపరాధం నాకు తెలుసు, ఈయన ఇది ఏ తప్పిదం చేయలేదు అనుకుంటున్నాడు. అంతలోపటినే దూషించినటువంటి ఇంకో వ్యక్తితో ఆ వ్యక్తి అంటున్నాడు, మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం కదా, ఈయన ఏ తప్పిదం చేయలేదు కదా, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి చూడండి. ఇక నేను ముగిస్తాను, ఇక్కడ దీనికి సంబంధించి ముగిస్తాను. నీ రాజ్యం వచ్చేది ఉంది, నీ రాజ్యములో నన్ను ఏం చేసుకో? అందరూ చెప్పండి. నీ రాజ్యం ఉంది, ఆ రాజ్యములో నన్ను ఏం చేసుకో? జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు యేసు ప్రభు చనిపోతాడు, ఇద్దరు దొంగలు కూడా ఏమవుతారు చెప్పండి సిలువలో? యేసు ప్రభు సిలువలో చనిపోతాడు, దొంగలు కూడా ఏమైపోతారు? చనిపోతారు. కానీ మరణం ముంగిట జీవితం లేదని తెలిసి ఒక దొంగ అప్పుడు మారు మనసు పొందిండండి. ఏం పొందింది చెప్పండి? దేని కొరకు? దేవుని రాజ్యములో ఉండాలి. ఒకసారి నీ గుండె మీద నువ్వు చేసుకొని ఆలోచన చేయి, నేను దేవుని రాజ్యములో ఉంటానా? దేవుని రాజ్యములో నేను ఉంటానా? దేవుని రాజ్యములో ఉండకపోతే నరక రాజ్యములో ఉంటాం, అపవాది వాని దూతలకు నియమింపబడిన రాజ్యములో ఉంటాం, నిత్య అగ్నిలో ఉంటాం, నరక అగ్నిలో ఉంటాం. ఒక దొంగకు మారు మనసు పొందేటువంటి అవకాశం సిలువలో ప్రభు ఇచ్చాడంటే ఎంత గొప్పది. యేసుప్రభు అన్నాడు, సరేలే చూద్దాం పోని అన్నాడా? సరే చూద్దాం పోని, ఇంతగానే రిక్వెస్ట్ చేస్తున్నావుగా, చూద్దాం పోని అన్నాడా? నేడేంటేంటి? టుడే, నేడే విత్ మీ, నాతో కూడా, టు ఎంటర్ ఎక్కడ? ప్యారడైజ్, పరదైసులో ఉంటావు అని చెప్పిండండి. టుడే, ఈరోజు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడండి. ఒక మాట దీన్ని ముగించకంటే ముందు
నీకు దేవుని రాజ్యములో అవకాశం అనేది ఉందా? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, ప్రభువా నేను నీ రాజ్యములో ఉండాలి. క్షమాపణ లేకుండా ఏం లేదు చెప్పండి, దేవుని రాజ్యం లేదు. మూడవదిగా చూడండి, యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం, యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 25వ వచనం నుండి అవుతాను చూడండి. ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియు మగ్దలేని మరియు యేసు సిలువ నొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిలుచుండ చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత ఆ శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఎంత మంచి తెలుగండి. ఏమని దీన్ని వివరించాలి? మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో యేసు తల్లి, ఇక్కడ నేను ఇంకొక నిమిషము ఆలోచన చేస్తున్నా చూడండి. యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి సిలువ చిత్రాలు ఇంటికాడ ఉంటాయి, అవన్నీ బండెడు అబద్ధాలు. యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి ఫోటోలు మీ ఇంటున్నాయి చూడండి, అవన్నీ బండెడు అబద్ధాలు. మంచి సుందరమైన ముఖం, ఇక్కడ ఒక్క గాయం, ఇక్కడ ఒక్క గాయం, ఇక్కడ ఒక్క గాయం, మంచి నీటైన గడ్డం, ఇక్కడ వెలుగుతున్నట్టు హృదయం. ఎంత మంచి గీతడండి ఆర్టిస్ట్. మళ్ళీ చెప్తున్నది అంత బండెడు అబద్ధం. అట్లా లేదండి. యేసు ప్రభు సిలువ 1.5 క్వింటల్ల భర్తీ ఉంది. రాసుకోండి. 1.5 క్వింటల్ల భర్తీ ఉంది యేసు ప్రభు సిలువ. యేసు ప్రభు సిలువ ఎత్తు 15 ఫీట్లు. మనది 12 అనుకున్నాం కదా, దీనికంటే ఇంకెంత, ఇంకా 3 ఫీట్లు పైన. యేసు ప్రభు సిలువ వెడల్పు 8 ఫీట్లు. ఎన్ని ఫీట్లు? 8 ఫీట్లు. యేసు ప్రభు భర్తీ 85 కేజీలు. యేసు ప్రభు మోసిన సిలువ 150 కేజీలు. యేసు ప్రభు యొక్క సిలువ ఒక అంచేమో 4 ఇంచులు అయితే ఇంకొక అంచు 3 ఇంచులు. యేసు ప్రభు తలలో ముండ్లు పూర్తిగా, యేసు ప్రభు యొక్క సిలువలో ముండ్ల కంచె మకుటం. ఇప్పుడు ఇన్నరు. ముండ్ల కంచె మకుటం, దిగిన మొలలు పూర్తిగా 17 మొలలు దిగినాయండి. ఎన్ని మొలలు? 17. అర్థమైందా? ఇనుప కంచె అలుతారు చూడండి, దాంతో కిరీటం వేసి తలపైన పెట్టి కొడితే ఆ తలలోకి ఆ ముండ్లు దిగినాయి, 17 దిగినాయండి. యేసు ప్రభు వీపున కొరడా దెబ్బలు 150 దెబ్బలండి. కొరడా కూడా ఎంత పొడవో రాశాడు. ఆ కొరడాకు ఇనుప గాలాలు. ఏ గాలాలు చెప్పండి? ఇనుప గాలాలు. యేసు ప్రభు మొత్తము గాయాల సంఖ్య 4880 గాయాలండి. అర్థమవుతుంది ఏమన్నా? 4880 గాయాలు. యేసు ప్రభు కార్చిన రక్తం 6.5 లీటర్స్. 6.5 లీటర్ల రక్తం యేసు ప్రభు సిలువలో కార్చాడు.
ఇంత రక్తం గార్చినప్పుడు అంత అందంగా ఉంటాడండి యేసుప్రభు సిలువల. ఇట్లా ఒరిగినట్టు దాన్ని మళ్ళీ ఇంతెత్తి చూసి అక్కడికి పోయి అగరబత్తులు పెట్టి నీ స్టైలు సల్లగుండా ఇట్లంగి నువ్వు నమస్కారం ఎందుకు ఎత్తున్నావో అసలు ఆ సిలువకు ఈ సిలువకు అమ్మలారు మళ్ళీనండి అసలు సంబంధమే లేదు. నేను ఒక్కోసారి అన్న ఇంట్లోకి రండి అత్త సిలువ ముంగట ప్రార్థన చేయన్న అంటారంటే నన్ను ఎంత మంచిగా అంటారంటే అబ్బా ఇన్నరు ఈ మాట మంచిగా విన్నరు. ఎక్కడ మా ఇంట్లో సిలువ ఒక ఫోటో ఉందన్న ఇనకడ దాకా తీసుకుపోయి సిలువ కాడ నాకేం చేయి ప్రభువా నీ సిలువ కాడ ప్రార్థన చేస్తున్న మా సిస్టర్ కూడా నీలాంటి సిలువ తప్పక దయచేయమని ఇట్లా అంటినంటే నన్ను మళ్ళీ ఒకసారి ఆ ఇంటికి ఏమైనా ఎంట్రీ ఉంటుందంటారా? ఆ సిలువకు ఈ సిలువకు అసలు సంబంధం లేదు. ప్రభునందు ప్రియులారా, అంత ఘోరమైనటువంటి సిలువలో ఆయన రక్తము చిందించినటువంటి కార్యం, ఆ రక్తములో మళ్ళీ చెప్తున్నాను, ఆ రక్తములో నీ పాపం కడగబడిందా నువ్వు మారుతావు. యేసు ప్రభు సిలువ రక్తములో ఇంకొకటి తెలుసా, నేను మళ్ళీ సిలువను గురించి కోటి శబ్దాలతో పాట పాడేవారు కూడా ఇంకా సిలువ రక్తముతో కడగబడలేదండి. ఇది ఘోరమైనటువంటి కార్యం. యేసు ప్రభు క్లీన్స్ ఆల్ సిన్స్ అని క్లీన్స్, ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, పవిత్ర పరుస్తుంది యేసు ప్రభు రక్తం. యేసు ప్రభు రక్తములో కడగబడకుండా పవిత్ర పరచబడకుండా యేసు ప్రభు గురించి చెప్పి అనేకులను మార్చేటోళ్ళు చాలా మంది. యేసు ప్రభు రక్తములో తాను ఇంతవరకు కడగబడలేదు, తాను మారు మనసు కూడా పొందలేదు, కానీ తాను చెప్పి మళ్ళీ నండి మంచిగానండి తాను చెప్పి వేల మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈనండి సింపుల్ ఈనండి, ఇప్పుడు అతడు ఇంతవరకు ఏ మనసు పొందలేదు చెప్పండి. నువ్వు చెప్పిన మాటలు యేసు ప్రభు సిలువ రక్తం అనేకులను మార్చింది, కానీ నువ్వు చెప్పిన మాటలే నిన్ను మార్చలేకపోతున్నాయి అంటే అసలు ఇది ఎంత భయంకరమైన విషయం. నువ్వు పాడిన పాట ఇంకోళ్ళు ఎంతో మందిని మారుస్తుంది. ఒక ఆయన నడిపించు నానావాని పాట పాడిండట, కరోనా చచ్చిపోయిండటండి. మంచిగిన్నారు, నిజంగానే మంచిగిన్నారు. అన్నాడు అట్నండి, నానావ్ అన్నాడు, డైరెక్ట్ కరోనాలో చచ్చిపోయిండండి. ఒక్కరోజు కూడా యేసుప్రభు మాట విన్నవాడు కాడు. ఏ సుబ్రహ్మణ్యం అండి, ఏ సుబ్రహ్మణ్యం అయినా బాలసుబ్రహ్మణ్యం అండి. నడిపించు నానావు అనే ఒక్క పాట విడుదల చేసిండు. 8 లక్షల మంది ఆ పాటకు వ్యూవర్స్ ఉన్నారండి. కానీ ఆయన ఏ లోకానికి ఏరలేదు చెప్పండి, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి. నేను సుప్రభాతం ఎట్లా పాడినో ఈ పాటను కూడా అట్లనే పాడిన, నాకు అసలు దాంట్లో ఏముందో తెలియదు, దీంట్లో ఏమున్నదో కూడా తెలియదు. కళ్ళు తెరిస్తే వెలుగురా అన్నాడు, కళ్ళు మూసేంత వరకు ఇదేం తెలుసుకోలేడు చెప్పండి. ఇంకా మీరు అన్నారు కదా, అదే ఆయన అంతగో కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా అని పాట పాడిండు. మూసేదాకా ఓళ్ళని నమ్ముకోలేదు. అర్థమైందా మీకు? నీ పాట వేల మందిని రక్షిస్తుంది, కానీ ఇప్పుడు నాతో చెప్పండి, నీ పాట వేల మందిని రక్షించింది, కానీ నువ్వు ఇంతవరకు ఏం పొందలేదు, రక్షణ పొందలేదు. నీ ప్రసంగం అనేకులను కదిలించింది, కానీ ప్రసంగికుని నువ్వు ఇంకా చెప్పండి మారలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు సిలువలో చెప్పాడు ఏంటో తెలుసా అండి, ఇదిగో నా తల్లి, ఇదిగో శిష్యుడు యోహాన్ నా తల్లిని దగ్గర తీసుకో. తల్లిది చెప్పాడు, ఇదిగో నా శిష్యుడు నేను బాగా చూసుకున్నాడు. ఇప్పుడు ఒక్క మాట చూడండి, ప్రపంచములో అందరికీ ఇస్తున్నటువంటి గౌరవం, మళ్ళా మంచిగా వింటున్నారు ఏనండి,
నీ సొంత తల్లిదండ్రులకు నీవు గౌరవం ఇవ్వకపోతే నువ్వు పోయేది ఖచ్చితంగా నరకమే. మంచిగిన్నారా చెప్పండి? మంచిగిన్నారా? నీకు మేలు కలుగునట్లు యేసు ప్రభువును గౌరవించుమని ఒక్క మాట లేదండి. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని, భూమి మీద నీవు దీర్ఘాయుమంతుడగుటకు నీ తల్లిదండ్రిని ఏం చేయమని ఉంటుంది చెప్పండి? ఇది మాట తెలియదు కదా, మీకు ఇంకేదో ఆలోచనలు వస్తున్నాయి. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులు ఏం చేయి? గౌరవించండి. నువ్వు రక్షింపబడుటకు ఆధారం, ఇంకొక మాట చెప్తున్నాను, క్షమించండి, నువ్వు రక్షించబడుటకు కారణం ఈ పాస్టర్ కాదు. ఇన్నరు, నువ్వు రక్షించబడుటకు కారణము మీ పాస్టర్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు రక్షింపబడుటకు కారణం మీ పాస్టర్ కాదు. నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు, నువ్వు తల్లిదండ్రులకు పుట్టకపోతే ఇప్పటి వరకు నువ్వు ఎక్కడికి రాపోదు చెప్పండి? ప్రభువులోకి రాకపోదు. దావీదు అనేసారి నా తల్లి నా తల్లి నా తల్లి, ఇవన్నీ ప్రసంగం కాదు, చెప్పను. కనుక చూడండి, యేసు ప్రభు తల్లి బాధ్యతను శిష్యునికి ఏం చేశాడు చెప్పండి? అప్పగించాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నువ్వు బ్రతికుండగానే యూ మస్ట్ విల్ ఒబే యువర్ పేరెంట్. ఖచ్చితంగా నీ తల్లిదండ్రులను ఏం చేయమని చెప్పండి? సన్మానించు. అందరి వరుసలో అందరు అయిపోయారు, ఇంకా నువ్వు అయిపోతలేవు ఏంది అనకు. ఆ ఫుల్ టికెట్ ఉంటేనే నువ్వు హాఫ్ టికెట్ అని వచ్చినావు బయటకు. ఆ ఫుల్ టికెట్ లేకపోతే నువ్వు హాఫ్ టికెట్ అనివి బయటకు వచ్చేటోనివి కాదు. ఈ హాఫ్ టికెట్ వాడు ఏ టికెట్ని కాపాడాలి? అందరు ఒక మాట చెప్పండి, ఇక్కడ అయిపోయింది. గట్టి చెప్పండి. హాఫ్ టికెట్ వాడు ఏ టికెట్ని కాపాడాలి? ఫుల్ టికెట్. నువ్వు ఎవరైనా పర్వాలేదు, తల్లి తండ్రి అసలు స్నేహితులు ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళిపోతారు. నా జీవితంలో బైబిల్ ఇటు ఉండ్రి కరెక్ట్ చూసినారు, ఇక్కడ కూడా చూసినారు, ఒక్క స్నేహితుడు కూడా లేడండి. మంచిగిన్నారు, ఇట్లా చూసారు కదా, ఎవరు లేరు. ఎందుకంటే నా జేబుల పైసలు ఉంటే నాకు స్నేహితుడు, నేను అప్పిప్పిస్తే నాకు స్నేహితుడు, అలా భూ వివాదాలు తీరిస్తే నాకు స్నేహితుడు, అలాగ సంసారాలు చూస్తే నాకు స్నేహితుడు. మళ్ళీ మంచిగా ఉంటున్నారు, భూలోకములు అతను స్నేహితుడే లేడండి. స్నేహితుడు ప్రాణప్రియుడు యేసే నా నిజ స్నేహితుడు, నా సమీప బంధువుడు. నువ్వు ఇచ్చిన అప్పులన్నీ ఇప్పియకపోతే, సారీ నా తప్పు అంటున్నాను, నువ్వు ఇచ్చిన అప్పులన్నీ అడగట్టకపోతే పైసా ఏం చేస్తున్నావు అంటే పానం అటువంటి వాళ్ళను, గట్టి చెప్పండి, పానం అటువంటి వాళ్ళను పగ ఎత్తున్నా. అట్లయితే ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, స్నేహితుడు అసలు నిజంగా ఉన్నాడా లోకం మీద? లేడు. ఎవరైనా ఉన్నారా అని మళ్ళీ నువ్వే పాడేది, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు, నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? మా ఇంటికి వచ్చి ఇంకొకటి చెప్తా, ఇది నాకు అసలు సమయం లేదు. మా ఇంటికి వచ్చేమో మంచం మీద కూకుంటావు, మీ ఇంటికి అన్నీ అరుగు మీద దింపిస్తావు, ఎందుకు రా అన్నాను నేను. ఒక్కొని ఇన్నరు ఖచ్చితంగా ఇన్నరు. మా ఇంటికి వచ్చేమో మా కుర్చీ మీద కూకుంటావు, మీ ఇంటికి వస్తే వెంటనే నువ్వు ఒక్కొని బయటకు వచ్చి మీ అరుగు మీద దింపిస్తావు ఏంద్రా అన్నాను. ఆ రోజు నుంచి వాడు నాతో మాట్లాడతలేడు, నేను వానితో మాట్లాడతలేను. ఎందుకు? కులమడ్డమైంది.
ఇన్నరు ఏమర్థమైంది? కులం. మా ఇంట్లోకి ఏమన్నా బెడ్రూమ్ దాకా వస్తావు, మీ ఇంట్లోకి ఏమో నేను వరండా దాకానన్నా రాను, ఎందుకురా ఈ స్నేహం? మా ఇంట్లోనేమో ప్లేట్లతో తింటావు, మీ ఇంట్లోకి వచ్చినేమో ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టిపిస్తావు. ప్లాస్టిక్ తప్పు మాట్లాడుతున్నాను కదా. ఇస్తారాకుల పెట్టిపిస్తావు, ఎందుకురా? ఏ ఆకుల ఇస్తారా? మా ఇంట్లోనేమో కలిపి పెడతావు, మీ ఇంట్లోకి వెళ్ళేమో మీదికి వెళ్ళేస్తావు, ఏంటిదిరా? కనుక అద్దురా నీ స్నేహం, వద్దురా నీ స్నేహం, వద్దు. గెట్ అవుట్. నేను బతుకుంటే ఒక్కరోజు కూడా నీ సహాయానికి నీ ఇంటికి రానురా. ఒక్క క్షణంలో చచ్చిపోతే ఏరిపోయాగా నీ ఇంటికి రానని చెప్పినాను. నా తల్లి బాగుంటే నీకు వేరు, నా భార్య బాగుంటే నీకు వేరు, నా అక్క చెల్లెళ్ళు బాగుంటే నీకు వేరు. అదే నీ అక్క చెల్లెళ్ళతో ఒక్కరోజన్నా మాట్లాడనియవు. కులం 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 కులం. అందు గురించి నా సరౌండింగ్ చూడండి. మళ్ళీ ఇదే ప్రమాణం. ఇప్పటి వరకు వేరే కులస్తుడు ఒక్క వ్యక్తి నాకెవరు లేరు చెప్పండి. స్నేహితుడు లేడు. అబద్ధపు స్నేహం, మోసభరితమైన స్నేహం, మనల్ని ముంచే స్నేహం. వాని బాధ మన మీద పెట్టి మన మెడను అక్కడ అప్పగించి తప్పించుకునేటోడు స్నేహితుడు. మళ్ళొకసారి చెప్తా. వాని బాధను మన మీద పెట్టి మన మెడను కత్తికి అప్పగించి అప్పుడు తప్పించుకునేటోడు ఎవడు కాదు చెప్పండి? స్నేహితుడు కాడు. నీ తల్లి కంటే స్నేహం నీకేంటి? నీ తండ్రి కంటే స్నేహం నీకేంటి? నీ అన్నదమ్ముల కంటే స్నేహం ఏమిటి? ప్రభునందు ప్రియులారా, ఎక్కడనో నిన్ను ఈ మధ్యాహ్నం కదిలించాలి. అమ్మలారా, ఇప్పుడిప్పుడే మన సొసైటీ, మళ్ళీ చెప్తున్నాను, ప్రభునందు కొంత మెరుగైతుంది. నీ ప్రతి సహాయము మన సంఘానికి, మన బంధువులకు ఉపయోగిస్తే మనోళ్ళు బాగుపడతారు. ఒక మహాత్ముడు అన్నాడు, నీ జాతి క్షేమం కొరకు అవసరమైతే నీ ప్రాణం పెట్టు అన్నాడండి. అన్నాడని లేడా చెప్పండి? గుండె మీద చేయండి. నీ జాతి క్షేమంకై అన్నాడని లేరా? మీరు చెప్పండి. నీ జాతి క్షేమంకై అవసరమైతే నువ్వు దేన్ని పెట్టు? ప్రాణం పెట్టు అన్నాడండి. ఎందుకనో ఒక్క మాట విచారంగా చెప్తున్నాను. మనలో కొంచెం వరదిల్లిందంటే మనల్ని దేకనే మళ్ళీ మంచిగా వింటున్నారు. మనలో కొంచెం వరదిల్లితే ఎవరిని దేకడు చెప్పండి? మనల్ని దేకడు. మళ్ళీ అతనికి కష్టపడ్డప్పుడు వాళ్ళు ఎవరు రారు? మీరే చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఎవరు పోవాలి చెప్పండి? మనల్ని దేకని వ్యక్తి దగ్గరికి మళ్ళీ వాళ్ళ కష్టంలో ఎవరు పోవాలి? మనమే పోవాలండి. బాధకైనా మనమే, బాధ్యతకైనా మనమే. అందుగురించి యేసు ప్రభు తల్లి బాధ్యతలను తన శిష్యునికి అప్పగించి అనిపోయిందండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి. నీ బాధ్యతలను నువ్వు అప్పగించి వెళ్ళాలి. ఒక మాట చెప్తారా? నీ బాధ్యతలు నువ్వు భూలోకములో నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబానికి నీ బాధ్యతలు సంపూర్ణంగా ఏం చేయాలి? నెరవేర్చాలి. తర్వాత 19వ వచనం చూడండి. అటు తర్వాత సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరుతున్నట్లు నేను దప్పిక కొనుచున్నాను అన్నాడండి. ఏం కొనుచున్నాను? అసలు ఆ రాత్రి యేసు ప్రభు పట్టబడ్డాడు, తీర్పు తీర్చబడుతున్నాడు, సిలువకు వెళుతున్నాడు. ఇంకొక మాట చెప్పలేదు, అన్నీ చెప్పడానికి నాకు వీలు కాదు, ఇక అయిపోయింది. యేసు ప్రభుకు యేసు ప్రభును సిలువ వేయాలంటే తప్పించుకొని పోతాడేమో అని విన్నారు. మంచిగా విన్నారు. యేసు ప్రభును సిలువ వేయాలంటే తప్పించుకొని పోతాడేమో అని 350 మంది సైనికులను ఏర్పాటు చేసిండ్రండి. దీన్ని ఏమంటారు? 144 సెక్షన్ అంటారా ఏమంటారు మన భాషలో చెప్పాలంటే? అర్థమవుతుందా? ఎంతమందిని ఉపయోగించారు? 350 మంది. గుర్రపు రౌతులు 50 మంది. అంటే గుర్రపు రౌతు అంటే గుర్రం మీద ఉండే ఒక
సిపాయి. ఈ దినాల్లో చూసుకుంటే ఎస్పీ అనొచ్చు. అప్పుడు వాహనాలు లేవు కదా, ఒక గుర్రం ఉంటే పెద్ద వాహనం. 50 మంది సిపాయిలను ఏర్పాటు చేసిందంటే అంటే కంట్రోల్ చేయడానికి. మళ్ళీ యేసు ప్రభు సిలువ వేయబడేటప్పుడు ఎవరు లేరంటారండి. ఇది తప్పు. చదువుమంటే చదువరు, వినమంటే వినరు. కాతమ్మ కథలంటే ఎంతంత చెప్తారు. యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు ఎంతమంది వచ్చారు? 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయం. ఇవన్నీ మంచిగా రాసుకోండి. నాకు ఇక అయిపోయింది, ముగిస్తున్నాను. 23వ అధ్యాయం చూడండి. 27వ వచనం. గొప్ప జన సమూహము ఏమని ఉందండి? శిలువ కార్యానికి ఎంతమంది వచ్చారు చెప్పండి? ఎంతమంది? గొప్ప జనము కూడా కాదండి, జన సమూహం వచ్చిందండి. వీళ్ళందరినీ ఎక్కడోళ్ళని అక్కడ ఉంచాలంటే అప్పటి రోమా ప్రభుత్వం ఎంతమంది సైనికులను పెట్టింది? 350 మందిని పెట్టింది. గుర్ర ప్రభుత్వం ఎంతమంది? 50 మందిని పెట్టారు. అట్లా ఇది చిత్రకారులు గీసిందంత తప్ప ఒప్ప తప్పు. గొప్ప జన సమూహం యేసుప్రభుని వెంబడిస్తే అప్పుడు యేసుప్రభు అన్నాడు, కొందరు ఏడుస్తున్నారు తల్లిదండ్రులు, తల్లులు, నా గురించి ఏడవకండి, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి అన్నాడు. మార్కు రాసినటువంటి సువార్తలో ఒక మాట చూడండి. మార్కు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం. మార్కు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం. లేక 15వ అధ్యాయంకి రండి. 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. యేసు లేక 3 గంటలకు యేసు ఏలో ఏలో లామ సబక్త అని బిగ్గరగా కేక వేసాను. కేక వేసి కేక వేశాడండి. ఇక్కడ కూడా ఒక మాట చెప్పాడండి. అంటే ఈ కేక కట శిలవకు కింద, కొండ కింద గుర్రపు శాల ఉందట. నేను చదివాను. ఆ గుర్రపు శాలలో 80 గుర్రాలు కట్టేయబడి ఉన్నాయట. తాళ్ళు తెంపుకొని 8 ఫీట్లు ఉన్నటువంటి ఆ ప్రహారీ, 8 ఫీట్లు ఉన్నటువంటి ప్రహారీ గోడను ఎగిరి అవతల బడి అవి తప్పించుకొని పోయినాయి అంటాడు. అంత గొప్ప కేక యేసు ప్రభు సిలువలో వేశాడండి. కేక అంటే కేకని అనుకుంటున్నారా? యేసు ప్రభు గొప్ప కేక వేసి తన ప్రాణం ఇచ్చాడండి. చివరిగా పలికిన మాట ఏంటంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తాను. ఇక్కడ ఒక్క మాట చెప్తాను. ఇదేమో శరీరం, ఆత్మను ఎక్కడ అప్పగించండు చెప్పండి? ఆత్మను ఎక్కడ అప్పగించిండు? తండ్రికి అప్పగించిండు. బ్రతికుండగా ఈ ఆత్మను కాపాడుకొని, ఈ ఆత్మ ఇక్కడిది కాదు కనుక ఎక్కడికి అప్పచెప్పాలి? పరలోకానికి అప్పగించాలండి. ఇంకా కొంతమంది దయచేసి ఏమనుకోకండి, సందర్భం చూసి చెప్పాను. నాకు ఆత్మ కొట్టుకుంటుంది. దేని మీద కొట్టుకుంటుందయ్యా? నీకు తెలుసు దేని మీద కొట్టుకుంటుందో తెలుసు. అవన్నీ తప్పులే. బైబిల్లో ఒక్క ఆధారం లేదు. ఈ ఆత్మను ఎవరికి అప్పగించాలి ఒకసారి చెప్పండి అక్కలారా. ఈ ఆత్మను తండ్రికి అప్పగించాలి. ప్రభువా, ఇక నేను బతికింది ఇన్ని దినాలు ఉంది కదా, ఈ శరీరం ఇక్కడ ఉంది, నా ఆత్మను నీకు తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. నేడు నీవు నాతో కూడా ఇదిగో నేను దప్పిక గొనుచు ఉన్నాను, ఇదిగో నీ తల్లి. యేసుప్రభు ఏలు ఏలు లామా సబక్త అని బిగ్గరగా కేక వేశాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా. 7 మాటలు పలికి ప్రభు సిలువలో మరణించినాడు. ఇవి ఒక్కరోజుతో మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ చెప్పుకుందాం అనేటివి కాదండి. ప్రతిరోజు అభ్యాసంతో కూడినటువంటి విషయాలు.
మనమందరం ప్రాక్టీస్ చేయాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. మోకరించండి, చిన్న తీర్మానం చేసుకునండి. సర్వశక్తియు మిక్కిలి కృపయు కనికరం గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. మీ వాక్యం ఎంత సత్యమైన వాక్యమునైనా, యేసు ప్రభు శిలువలో పలికినటువంటి మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు, మా జీవితాలను మార్చేటువంటి మాటలు, మా హృదయాలను మార్చేటువంటి మాటలు, మా అంతరంగం అంతటిని మార్చేటువంటి మాటలు, మా స్వభావాన్ని మార్చేటువంటి మాటలు, మా చిత్తావృత్తిని మార్చేటువంటి మాటలు, మా భోగేచ్ఛలను మార్చేటువంటి మాటలు, మా లోపభూయిష్టాలను మార్చేటువంటి మాటలు, మా వ్యామోహపు ఆలోచనలను మార్చేటువంటి మాటలు, గర్వము అతిశయమును మార్చేటువంటి మాటలు, అహంకార దూరితమైనటువంటి పరిస్థితులను మార్చేటువంటి యేసు ప్రభు మాటలు, ప్రేమను ఆప్యాయతను పెంచేటువంటి మాటలు, ఆదరించేటువంటి మాటలు, చేర్చుకునేటువంటి మాటలు, చేరదీసేటువంటి మాటలు, నాయన భూలోకంలో తన చిత్తమును నెరవేర్చి ఆత్మను తండ్రికి అప్పగించే మాటలు మమ్మను నడిపించేవిగా ఉన్నాయి. ఈ మధ్యాహ్నం ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, నమ్మారు, మారు మనసు పొందకపోతే, మారు మనసు పొందుటకు అవకాశం ఉంది, ఆచరణ పెట్టకపోతే, ఆచరించుట్లో కష్టపడి మళ్ళా బ్యాక్లైడర్స్ అయితే, తప్పకుండా నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీ కృపగల ఆత్మచేత నింపి నడిపించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి.